ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీకు తోడయుండును గాక. ఈ రోజున మిమ్మల్ని చూస్తున్న అనేక మంది అసూయపడుతున్నారా? మిమ్మల్ని చూసి ముఖం తిప్పుకుంటున్నారా? భయపడొద్దు, బాధపడొద్దు. ఇస్సాకు ఆశీర్వాదం చూసి ఫిలిస్తీయులు అసూయపడ్డారు. ఎందుకొరకో తెలుసా? గెరారు దేశంలో ఉన్న గెరారు ఫిలిస్తీయులకి ప్రజలకి లేనంత గొప్ప ఆశీర్వాదం ఇస్సాకు పొందుకున్నాడు. కారణం ఏంటి? ఇస్సాకు యొక్క విధేయత, లోబడే తత్వం, మంచితనం, ప్రార్థన జీవితం. ఈ రోజున నీ మంచితనం ఇతరులకు అసూయ కలిగే విధంగా, నీ ఆశీర్వాదం ఇతరులకు ముఖం తిప్పుకునే విధంగా దేవుడు నిన్ను హెచ్చించాడని అర్థం. ప్రియమైన వారులారా, ఎవరైనా మిమ్మల్ని చూసి ముఖం చాటేసుకుని అసూయ పడుతుంటే బాధపడొద్దు. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం ఎలా పొందాడో, ఈ సంవత్సరం యేసయ్య మిమ్మును కూడా అంత గొప్ప ఫలముతో నింపబోతున్నాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతడు గొప్పవాడయ్యాడట. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు కదా. ఎవరైనా మిమ్మల్ని చూసి అసూయ పడుతూ ఉంటే బాధపడొద్దు. నన్ను చూసి ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు, ఇలా ముఖం చాటేసుకుంటున్నారండి అనుకోవద్దు. ధైర్యంగా ఉండు. ఇస్సాకు మీద ఉన్న దేవుని కృప ఈ సంవత్సరంలో ప్రభు నా మీద ఉంచాడు, అందుకే ఈ నా ప్రజలు అసూయపడుతున్నారు అని నీవు మరింతగా దేవుణ్ణి స్తుతించు, మరింతగా దేవుణ్ణి ఆరాధించు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాడంట. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు క్రమక్రమంగా, రోజు రోజుకి, వారం వారంకి, నెల నెలకి సమృద్ధి ఫలము యేసు నామములో మీరు ఫలించుదురుగాక. మీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవించబడునుగాక. జనాలు మిమ్మల్ని చూసి అసూయపడుతున్నారా? చెల్లమ్మ, తమ్ముడు, భయపడొద్దు. మరింతగా ప్రభుకి సమీపముగా ఉండు, ప్రార్థన చేయి. ఫిలిస్తీయులకి ఎలా అసూయ కలిగిందో ఈ రోజును మిమ్మల్ని చూస్తున్న జనాలకి అందుకే అసూయ కలుగుతుంది. కారణం ఏంటంటే నీ మీద దేవుని హస్తం ఉంది, దేవుని ఆశీర్వాదం అధికముగా ఉంది. కాబట్టి జనాలు నిన్ను చూసినప్పుడు అసూయపడుతున్నారు. భయపడొద్దు, బాధపడొద్దు. పట్టుదలతో ప్రార్థన చేయి. ఉన్నతమైన శిఖరాన్ని పొందుకో. దేవుడి కృప మీకు, మీకు కలిగిన సమస్తానికి, వ్యాపార వ్యవసాయ భూములకు తోడయుండు నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.